శివపార్వతుల రెండో తనయుడిగా, వినాయకుడి తమ్ముడిగా సుబ్రహ్మణ్య స్వామి హిందూ భక్తులందరికీ సుపరిచితమే. కుమారస్వామి, కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్, గుహుడు ఇలా అనేక నామాలతో సుబ్రహ్మణ్య స్వామిని భక్తులు ఆరాధిస్తూ ఉంటారు. అలాంటి అందరి ఆరాధ్య దైవమైన సుబ్రహ్మణ్య స్వామికి పురాణాల పరంగా విశేషమైన ప్రాముఖ్యత ఉంది. తండ్రికే జ్ఞానబోధ చేసిన కుమారునిగా సుబ్రహ్మణ్య స్వామి అన్ని దైవాలతో తనకున్న ప్రత్యేకతను చాటుకున్నాడు. 6 ముఖాలతో కూడిన స్వామిగా నిత్యం భక్తుల చేత పూజలందుకునే సుబ్రహ్మణ్యేశ్వరునికి తమిళనాడులోనే అనేక ఆలయాలు అధికంగా ఉండడం విశేషంగా చెప్పవచ్చు. మన తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో శైవ, వైష్ణవ క్షేత్రాలు ఎక్కువగా ఉన్నట్టుగానే తమిళనాడులో సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయాలు అధిక సంఖ్యలో కొలువై ఉన్నాయి. 6 ముఖాల స్వామిగా తమిళులకు ఎంతో ప్రీతిపాత్రమైన సుబ్రహ్మణ్యేశ్వరుని 6 దివ్య ఆలయాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుని దివ్య రూపాలను దర్శించాలనుకునేవారు ఈ 6 క్షేత్రాలను దర్శిస్తే సరిపోతుంది. ఇవి ఎంతో మహిమాన్వితమైనవి. ఇక్కడికి క్రమం తప్పకుండా భక్తులు అధిక సంఖ్యలో తరలి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి తరిస్తుంటారు. ముందుగా తిరుచెందూరు. ఇది సముద్రం పక్కనే కొలువైన అతి ప్రాచీనమైన సుబ్రహ్మణ్యేశ్వరుని దేవాలయం. ఇది తిరుచెందూరులో ఉంది. సరన్ అనే రాక్షసరాజును సంహరించేందుకు సుబ్రహ్మణ్య స్వామి వారు తిరుచెందూరులో కొలువై నిలిచారట. తిరుచెందూరులోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూర్చొని ఉన్నట్టు ఉండడం ఆశ్చర్యకరం. ఇదెంతో మహిమగల ఆలయం. సుబ్రహ్మణ్య స్వామి దివ్యాలయాలలో స్వామిమలై ఒకటి. స్వామిమలై అని పిలిచే ఈ క్షేత్రం ఎంతో పవిత్రమైనది, మరెంతో ప్రత్యేకమైనది అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే తన తండ్రి అయిన పరమశివునికి సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానోపదేశం చేసిన ప్రదేశంగా ఈ స్వామిమలైని పేర్కొంటారు. సుబ్రహ్మణ్య స్వామి దివ్య క్షేత్రాలలో మహామహిమాన్వితమైనది పళని క్షేత్రం. ఇదెంత గొప్ప క్షేత్రం అంటే ఆంధ్రప్రదేశ్లోని తిరుమల క్షేత్రానికి ఎంతటి ప్రసిద్ధి ఉందో తమిళనాడులో పళని క్షేత్రానికి అంతటి ప్రసిద్ధి ఉంది. తిరుమల తరహాలోనే పళనిలోనూ నిత్యం భక్తులు కిటకిటలాడుతుంటారు. కొండపై వెలసిన స్వామివారిని దర్శించుకోవాలంటే దాదాపు 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. స్వామివారి మరొక దివ్యక్షేత్రం తిరుత్తణి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలో శని ఆదివారాల్లోనూ అలాగే విశేషమైన పర్వదినాల్లోనూ భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. తన భార్యల్లో ఒకరైన వల్లిని సుబ్రహ్మణ్య స్వామి తిరుత్తణిలోనే పెళ్లాడినట్లు పురాణాలు చెబుతున్నాయి. మన తెలుగువారు అధిక సంఖ్యలో దర్శించుకునే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం తిరుత్తణి అని కూడా చెప్పవచ్చు. తిరుపతి, శ్రీకాళహస్తి వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని, పరమశివుణ్ణి దర్శించుకునేవారు తిరుత్తణి కూడా వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి దివ్యాలయం తిరుపరన్ కుండ్రం. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన మీనాక్షి అమ్మవారు కొలువైన మధురైకు సమీపంలోనే ఈ తిరుపరన్ కుండ్రం క్షేత్రం కూడా కొలువై ఉంది. తన 2 భార్యలలో ఒకరైన దేవసేనను సుబ్రహ్మణ్య స్వామి వివాహం చేసుకున్న ప్రదేశమే తిరుపరన్ కుండ్రం అని పురాణాల ద్వారా అవగతమవుతోంది. పజిముదిర్ చోళైగా పిలువబడే ఈ ప్రాంతంలో కూడా సుబ్రహ్మణ్య స్వామి దివ్యాలయం ఉంది. ఇది దట్టమైన అడవి ప్రాంతంలో వెలిసిన క్షేత్రంగా కూడా విశేషంగా విరాజిల్లుతోంది. ఇందాక చెప్పుకున్న క్షేత్రాలే కాకుండా తమిళనాడులోని చాలా ప్రదేశాల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామిని విశేషంగా ఆరాధించే భక్తులు తమ జీవితంలో ప్రధానంగా ఈ 6 స్వామివారి దివ్యాలయాలను సందర్శించాలని సంకల్పించుకుంటారు. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.